బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి భూ ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి స్థలం కేటాయించకపోవడంపై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ గుడికి 1000 గజాలు కేటాయించలేదని, విజయలక్ష్మికి మాత్రం 1500 గజాలు రెగ్యులరైజ్ చేయించుకున్నారని విమర్శించారు. 350 రూపాయలు చొప్పున గజం అంటూ రెగ్యులరైజ్ చేస్తూ గత సర్కారు జీవో విడుదల చేసిందని కరాటే కళ్యాణి చెప్పారు. రెగ్యులరైజ్ కు విజయలక్ష్మికి ఏ అర్హత ఉందో ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రస్తుతం ఇదే ఇష్యూపై మాట్లాడేందుకు మనకు అందుబాటులో ఉన్నారు కరాటే కళ్యాణి గారు. నమస్తే అండి. నమస్తే. కళ్యాణి గారు, అంటే ప్రధానంగా మీరు ఏమని ఆరోపిస్తున్నారు ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మిపై? అంటే కొన్ని భూ ఆరోపణలు చేశారు కదా, ఏంటండి? ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎక్కడైతే ఉందో బంజారా హిల్స్ ఏరియాలో, అది చాలా ప్రైమ్ లొకేషన్ లో గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ గా ఉన్నప్పుడు 2023లో ఆవిడ 350 రూపాయలు చెప్పున గజం చెప్పున రెగ్యులరైజ్ చేయించుకున్నారు. పాత అంటే 23లో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఆవిడ కూడా మేయర్, అప్పుడు చేయించుకున్నారు. అయితే ఇది ఏమని చేశారంటే, ఇందులో ఇప్పుడు నా దగ్గర పేపర్స్ కూడా సిద్ధంగానే ఉన్నాయి, మీకు ఆల్రెడీ పంపించాను అందరికి. ఈవిడ 93 చెప్పున 93 నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి చేయించుకున్నారు. దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే పొజిషన్ లో ఇంతకు ముందు మేము ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్నారు చూడండి, ఆమె ఎన్ఆర్ఐ, ఒక ఆమె 72 ఇయర్స్ ఆమె కూడా ఒక ఎఫ్ఐఆర్ చేయించారు. బట్ దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోలేదు. బెదిరింపులు చాలా జరిగినాయి. ఇంకా చెప్పాలి అంటే ఈమె మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఎలిగేషన్ కాదు, బాధితులు కూడా తీసుకొచ్చి మేము టీవీ ముందు కూర్చోబెడతాను. సో వాళ్ళందరూ చేస్తున్న ఏంటంటే, ఈ 350 రూపాయలు చొప్పున 1500 గజాలు 2023లో చేశారు. అప్పుడు గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఎలా లేదన్నా 1,00,000 రూపాయలైనా ఉంటుంది. అట్లీస్ట్ 1,00,000 రూపాయలు ఈ పని 50,000 ఇచ్చి కొనుక్కోవాలి ఆవిడ, కొనుక్కోవాలనుకుంటే. కానీ 350 రూపాయలు చెప్పిన 1993 నుంచి మేము ఉన్నామని చెప్పి రెగ్యులరైజ్ చేయించుకుంటే, ఇదే పెద్దమ్మ తల్లి గుడికి ఇప్పుడు ఇంతమంది భక్తులు ఇంత ఆందోళన చేసి ఇంత ఫైట్ చేస్తుంటే, అరెస్టుల పర్వం నడుస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా నోరు మెదపకుండా మేమందరం వెళ్ళి అడుగుతుంటే, మీరు మా ఇంటి గుమ్మం కూడా తొక్కడానికి అర్హత లేదని ఎంత నీచంగా మాట్లాడారు అదే గద్వాల విజయలక్ష్మి గారు. ఎలా మాట్లాడతారు అంటే, ఆవిడకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? సామాన్యులను అయితే తొక్కించేస్తారు, సామాన్యులను అయితే అరెస్టులు చేపిస్తారు. ఆవిడ 350 రూపాయలు చెప్పిన గజం చేసుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అదే ఎంఆర్ఓ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆవిడ మాకు 2,00,000 రూపాయలు చెప్పిన గజం పెట్టి కొనుక్కోండి, 2 కోట్లు ఇవ్వండి అని అడిగిన ఎంఆర్ఓ గారు ఈవిడని ఎన్ని కోట్ల దగ్గర తీసుకున్నారు? మరి ఈవిడికి ఎందుకు పోలీస్ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు? ఆవిడ వెనకాల ఒక 10 మంది ఉన్నారు ఆమె చుట్టూ, అంటే ఆమె అనుచరులు అనుకోండి. వాళ్ళందరూ ప్రతి వారం కూడా శనివారం నాడు సంత జరుగుతుంటే ప్రతి చిరు వ్యాపారుల దగ్గర 100 రూపాయలు 200 రూపాయలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? 40,000 50,000 ఎలా కలెక్ట్ చేస్తున్నారు ప్రతి వారం? సరిపోదా శనివారం అని పేపర్ లో వచ్చింది. ఆ పేపర్ కటింగ్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఎవరు యాక్షన్ తీసుకోలేదు. అలాగే చాలా పేదవాళ్ళు కేకే వారసులు అని కూడా ఒకటి పేపర్ లో పడింది, అది కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎవరు కానీ ఇట్లా రైస్ చేస్తే వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని నోరు నొక్కే విధంగా చేస్తున్నారు. సో నేను అన్ని ఆధారాలు తీసుకుని ఈసీ కూడా తీయించాను మొన్న నేను. అలాగే నేను సర్టిఫికేట్ కాపీస్ కూడా అప్లై చేసి తెప్పించుకుందామని రెడీ చేశాను. మొత్తం నేను లీగల్ ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే ఈ భూమిని వెనక్కి తీసుకుంటారని కోర్టే ఇచ్చింది పేపర్స్ లో. సో నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారో వాళ్ళు కూడా, ఈ జయమాల వీళ్ళు కూడా, ఈ మేడం వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు. మొత్తం టోటల్ అందరూ కలిసి గద్వాల విజయలక్ష్మి గారికి 1500 గజాలు రెగ్యులరైజ్ చేసిన ప్లేస్ ని వెనక్కి తీసుకోవాల్సిన ఛాలెంజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేయాలి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా అండి? తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు మీ పేపర్ లో, మీడియాలో మొత్తం నేను ఇది చేశాను. ఇప్పుడు నేను గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తాను. అలాగే నేను లీగల్ ఫైట్ కి వెళ్తాను. ఖచ్చితంగా ఈ ఇష్యూ నేను వదలను. అంతేకాకుండా ఆ ఏరియాలో ఎక్కడైనా బిల్డింగ్స్ కడితే, బిల్డింగ్స్ కట్టిన బిల్డర్స్ కి అందులో నాకు పర్సెంటేజ్ ఇవ్వాలి, నాకు వాటాలు ఇవ్వాలి. నాకు 100 ఫ్లాట్లు ఉంటే అందులో 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు నా పేరుని రాయాలి అని వీళ్ళు చెప్తున్నట్టుగా కొంతమంది బాధితులు నా దగ్గరకు వచ్చి చెప్పారు. కొంతమంది రెడీగా ఉన్నారు బాధితులు మాట్లాడడానికి. ఆవిడ అకృత్యాల గురించి మాట్లాడితే పెద్ద చిట్టానే అవుతుందండి. అవన్నీ కూడా ఆవిడ దొరసాని అని అందుకే నేను సంబోధించా. ఒకప్పుడు పూర్వం ఇక్కడ తెలంగాణలో దొరసాని అంటే అలా దొరసానిగిరి నడిచేది. ఇప్పటికి కూడా ఆవిడ దొరసానిలాగా బిహేవ్ చేస్తున్న ఈ గద్వాల విజయలక్ష్మి గారు, మేయర్ గారు, దీనికి సమాధానం చెప్పాలి. ఆవిడ దగ్గర శాంటిటీ ఎంతవరకు ఉందో నిరూపించుకోవాలి. ఈ ఎఫ్ఐఆర్ మీద ఎందుకు ఆమెకి యాక్షన్ జరగలేదు? సామాన్యులైతే లోపలేసేస్తారు, రిమాండ్ చేసేస్తారు. ఈవిడ ఎందుకు తీసుకోలేదు? ఈ పేపర్స్ లో ఆవిడ ఈసీలో ఇప్పుడు ఈవిడ పేరు వచ్చింది. ఈవిడ ఏమైనా పెద్ద ఫ్రీడమ్ ఫైటరా? లేకపోతే ఎలా ఇచ్చారు ఆమెకి? ఏ బేసిస్ మీద ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?
సామాన్యులకి ఒక గుడి కోసం మేము ఫైట్ చేస్తే ఇంతవరకు నోరు మెదపని ఈ ప్రభుత్వం ఈవిడ విషయంలో ఈ భూమిని వెనక్కి తీసుకోగలదా? తీసుకోకపోతే మేము లీగల్ ఫైట్ చేస్తాం. ఏం దేవుడి కోసం భక్తుల కోసం మాత్రం మేమేం చేయకూడదు. కానీ ఆవిడకి మాత్రం 1500 గజాలు ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ఇచ్చారు? విత్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ ప్రూఫ్స్ ఆవిడ ఛాలెంజ్ చేస్తూ ఆవిడ ఉన్నాయి చూపించమనండి. ఈ వీటన్నిటికీ సమాధానం కావాలి. నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. నేను ఎక్కడి వరకైనా వెళ్తాను, న్యాయ పోరాటం చేస్తాను. ఆవిడ మోసం చేస్తూ ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి ఇంత ఘోరంగా ఆఫీసర్స్ దగ్గర పెట్టుకొని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ లో ఆవిడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎలా చేయించుకుంటారు, ఎలా చేయిస్తారు? అసలు ఆవిడ ఎందుకు చేయించుకుంది? ఆవిడకి ఏం శాంటిటీ ఉంది ఇందులో? ఎలా తీసుకుంటారు? ఆవిడ పని మేయర్ గా నగరం గురించి ఏముందో శుభ్రం గురించి అన్ని మాట్లాడాలి. కానీ ఎవరెవరినో చాలా మంది ఇళ్ల దగ్గరుండి కూలగొట్టడం, ఆవిడకి నచ్చకపోతే నచ్చినట్టు చేయడం ఆవిడ ఇష్టం కాదండి. ఆవిడ గడి కాదు ఇది, ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఇది ఆవిడకి ఎన్నుకున్నప్పుడు ఉండాలి. ఇంకొక విషయం కూడా మన కోర్టు ఇచ్చింది. ఆవిడ బీఆర్ఎస్ లో గెలిచారు, బీఆర్ఎస్ లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లోకి మారారు. ఇప్పుడు ఆవిడకి ఆ పదవి కూడా తీసేయాలి. ఆవిడ పదవి కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా నేను దీని గురించి గట్టిగా ఫైట్ చేస్తానండి. నేనైతే విడిచిపెట్టేది. ఎందుకంటే మొన్న ఏవన్ చేసి పెట్టిన బంజారా హిల్స్ పోలీసులు ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా విషయాల్లో అని మాకు తెలిసింది. మేము ఎట్లా ఊరుకుంటామండి? ప్రతి దానికి అమ్మవారి గుడికి మాత్రం ఇవ్వడానికి మీకు లేదా? ఇంతవరకు ఒక్క మాట రాదా ఆవిడ నోటి నుంచి? ఎందుకంటే ఒక స్టేట్మెంట్ రాదు. అంటే ఏం చెప్తున్నారు కళ్యాణ్ గారు? అంటే స్థలం కేటాయించమని అడుగుతుంటే ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మెల్లగా ఇది ఉద్యమాన్ని సప్రెస్ చేసేయాలి, మెల్లగా నీరు గార్చేయాలని చూడడం తప్ప ఎవరు ఏమీ మాట్లాడలేదండి. మేము ఎక్కడ దూరంగా ఇస్తాము 1000 గజాలంటే? అమ్మవారు అక్కడ వెలిసిందండి, అక్కడ ఉందండి ఆమె పవర్ అని మేము బాధపడుతుంటే అక్కడ ఇవ్వాలి కదండి. హిందువుల సెంటిమెంట్స్ కదా, దాన్ని మీరు పట్టించుకోకుండా మీరు ఎక్కడో ఇస్తామంటే ఎందుకు తీసుకుంటామండి? ఇప్పుడు ఈవిడ 1500 గజాలు ఇచ్చారు, ఈవిడ వెనక్కి తీసేసుకోమంటే తీసుకోవట్లేదు కదా ప్రభుత్వం. ఎందుకు చేయట్లేదు? చేయమని చెప్పండి. మాకు అక్కడే ప్లేస్ కావాలి. అదే ఏరియాలో ఈవిడ 1500 గజాలు తీసుకున్నప్పుడు అమ్మవారికి 1000 గజాలు ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం అంటున్నా నేను. మీకేంటి ప్రాబ్లం? 350 రూపాయలు గజంకి ఇస్తారండి, అది కూడా 2023లో బాగా ప్రైమ్ లొకేషన్ లో. 2023లో అక్కడున్న ఎంత అండి విలువ ఉంది? ఇప్పుడు ఆవిడకి 300 రూపాయలు చెప్పిన ఎట్లా ఇచ్చారండి? ఎలా చేయించుకున్నారండి? పాత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోరు? క్యాన్సిల్ చేయాలి, ఈ పట్టాన్ని క్యాన్సిల్ చేయాలి, ఆవిడకి ఇచ్చిన రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ అవ్వాలి, ఆవిడ ఆ ఇంట్లోంచి ఖాళీ చేయాలి, ఆ ప్లేస్ నుంచి ఖాళీ చేయాలి. నా ఉద్యమం ఇదే. ఖచ్చితంగా ఆవిడ ఖాళీ చేసే వరకు, గవర్నమెంట్ ఇది మీద యాక్షన్ తీసుకునే వరకు నేను ఉద్యమం చేస్తా. అంటే మీరు చాలా రోజుల నుంచి కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ పైన ఏమన్నా ఇట్లా బెదిరింపులు చేయటం కానీ అలాంటివి ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగాయా? ప్రెసెంట్ అయితే ఎవరు రాలేదు. ఎందుకంటే కరాటే కళ్యాణ్ ఇంతవరకు బెదిరించడం అంటే మిగిలిన వాళ్ళకి బెదిరించారని చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. నా వరకు బెదిరింపుల దాకా రాలేదండి. వస్తే అప్పుడు నా బెదిరింపుల గురించి నేను ఖచ్చితంగా మీకు మీడియాలో చెప్తాను. నన్ను బెదిరించారంటే వాళ్ళకి అంత ధైర్యం ఉండదని అనుకుంటున్నాను. బెదిరించే అంత ధైర్యం చెయ్యకపోవచ్చు, ఎందుకంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అని వాళ్ళకి తెలుసు, ఈ పార్టీకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇంతవరకు నాకు ఏమీ రాలేదు బెదిరింపు కాల్స్. వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీడియా దృష్టికి తీసుకొస్తాను. ఎంత బెదిరించినా ఏమి చేసినా నేను వెనక్కి వెళ్ళని వాళ్ళకి తెలుసు. నేను ఒకసారి ఒక స్టాండ్ తీసుకుంటే స్టాండ్ మీద ఉంటాను. దీనిపై నేను లీగల్ ఫైట్ చేస్తాను, పోలీసుల దృష్టికి తీసుకెళ్తాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో ఇందులో ఇన్వాల్వ్ అందరినీ బయటికి తీద్దాం. ఎవరెవరు దీనికి సపోర్ట్ చేశారు అందరి పేర్లు రావాలి, అందరు అధికారులు సస్పెండ్ అవ్వాలి. నేను గట్టి ఫైట్ చేస్తా ఖచ్చితంగా. విత్ వాళ్ళ బాధితులను తీసుకొని వచ్చి మరి నేను టీవీ ముందు కూర్చోబెడతా. ఊరికే మాటలు చెప్పట్లేదు నేను. విత్ ప్రూఫ్స్ వచ్చాను, నేను విత్ ప్రూఫ్స్ తీసుకొని వచ్చాను. అలాగే వాళ్ళు ఎవరైతే ఆమె బాధితులు ఉన్నారో ఎక్కడెక్కడ ఏ విధమైన భూ కబ్జాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయి అవి కూడా ఇంకా ఐడెంటిఫై చేసాం మేము. అవన్నీ కూడా తీసుకొస్తాను. ఇది ఒకటే కాదండి, ఇంకా ఉన్నాయి అవి కూడా తీసుకొస్తా. ఇది పెద్దది. ఆ గుడి పక్కనే ఉంది కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ గా చిన్న శాంపిల్ విడిచిపెట్టాను. ఇంకా చాలా చాలా ఇస్తాను. చాలా చుట్టుపక్కల ఆవిడ మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎలిగేషన్ కాదండి, క్లియర్ కట్ గా అక్కడ జరుగుతున్న ఫ్యాక్ట్స్. ఎలిగేషన్ అని కూడా నేను ఎలిగేషన్ ఎవరైనా చేశారేమో నేను తెలుసుకున్నాకే మాట్లాడతాను, తెలుసుకున్నాకే వచ్చాను నేనైతే ఈ ఇష్యూ పైన. అందుకే గట్టిగా వాయిస్ రైజ్ చేశాను, ఎవరో ఒకరు చేయాలి. నాకు మొన్న గుడి విషయంలో నన్ను ఏమని చేసి అంత గట్టిగా ఫైట్ చేస్తున్నా. ఇంతవరకు ఒక్క మాట నెల రోజుల నుంచి నానుతుందండి ఈ గుడి విషయం. అమ్మవారికి ఒక 1000 గజాల గురించి ఇవ్వలేదు. కనీసం ఇంత మాట్లాడితే ప్రభుత్వం గాని అధికారులు గాని మమ్మల్ని పిలిచి కనీసం ఇది చేయండి, ఇది మాట్లాడదాం, ఇగోండి ఇస్తామని చెప్పి అనట్లేదు. మొన్న మళ్ళీ ఫైట్ చేస్తాము అని ఏదో కుంకుమార్చన చేస్తామంటే పూజ కూడా చేసుకోకూడదని ఇమ్మీడియట్ గా మమ్మల్ని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసేసారు. ముందు రోజు 9 o'clock మమ్మల్ని అరెస్ట్ చేశారు. నన్ను ఇంట్లో చేసేసారు ముందు రోజే. రేపు ఉంది అంటే 9 o'clock ఒక సిఐ గారు అందరూ రాత్రి 2 వరకు నా ఇంట్లో కూర్చున్నారు. అంటే అంత మేమేమైనా ఒక పెద్ద టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నామా హిందువులు? మేమందరం హిందువులకు బాధ్యత లేదా? మేమెంత అమ్మవారిని పూజించుకోకూడదా?
ఈ విషయం పైన చేస్తే అమ్మవారి గురించి ఒక్క రూపాయి, ఒక గజం కూడా ఇవ్వని వాళ్ళు 350 రూపాయలకి గజంకి ఈ మేయర్ కి, ఈ దొరసానమ్మకి ఎట్లా కట్టబెట్టారు. కట్టబెట్టిన తర్వాత మీకు తెలిసింది మీ ప్రభుత్వం కాదనొచ్చు, పోను ఓకే. మరి ఇప్పుడు మీకు మేము తెలియజేసాం కదా, టీవీలో వస్తుంది కదా, మరి ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకొని వెనక్కి తీసేసుకోండి, ఈ 1500 గజాలు బ్యాక్ తీసుకోండి ఇమీడియట్ గా. అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం మేము ఈ ప్రభుత్వాన్ని. నేనైతే ఈ విషయాన్ని గట్టిగా పై వరకు తీసుకెళ్తానండి. నేను ఎక్కడికైనా వెళ్తాను ఈ విషయం పైన. ఓకే, సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అంటే ఇట్లా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడంతో పాటు పోలీస్ యాక్షన్ కూడా తీసుకోవాలని మీరు డిసైడ్ అయ్యారు. అంటే మీతో పాటు ఇంకా ఉన్నారా అండి జనాలు? నాతో పాటు హిందువులంతా ఉంటారండి, ఈవిడ బాధితులు అందరూ ఉంటారు. నేను ముందు స్టెప్ వేశాను. నా వెనక నేను ఒక్కదాన్ని ఎప్పుడు కాదండి, నా వెనక చాలా మంది నా ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు, ఎవరైతే హిందుత్వవాదులు, హిందువులు 50 మంది హిందువులు ఈవిడ బాధితులు. హైదరాబాద్ మేయర్ కి సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఒక ఇష్యూ జరుగుతుంటే, పెద్దమ్మ తల్లి టెంపుల్ మేయర్ గారికి తెలియకుండా ఉందండి. మేయర్ గారు వచ్చి అక్కడ నిలబడాల్సిన బాధ్యత లేదండి, మేయర్ గారు మాట్లాడాల్సిన బాధ్యత లేదండి. ఇలా ఈవిడ బారిన పడిన ప్రతి హిందూ కూడా వస్తారండి ఇందులో. ఈవిడ బాధల్లో పడిన, ఈవిడ వల్ల ఇబ్బంది పడిన ప్రతి హిందూ వస్తారు. అందరినీ రప్పిస్తాం, అందరం కలిసే ఫైట్ చేస్తాము. నేను ముందుండి ఉద్యమాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను, నడిపిస్తాను. అందరూ వస్తారు, అందరూ ఏడవుతారు, అధికారులు కూడా మాట్లాడతారు. ఇప్పుడు మా మొత్తం ఎవరెవరైతే ఉన్నారో అందరూ వస్తారండి నా వెనుక, నాకు సపోర్ట్ అందరూ వస్తారు, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ వీళ్ళందరూ ఈ మేయర్ కదా బెదిరింపు సెక్షన్ చేసి బెదిరింపులు చేశారు కదా, వాళ్ళు చేశారు, వీళ్ళు వెనక్కి తగ్గినా కరాటే కళ్యాణ్ ఎప్పుడూ తగ్గదు. కరాటే కళ్యాణ్ ఫైట్ చేస్తూనే ఉంటది. నిజాన్ని నిగ్గు తేల్చే వరకు, లాస్ట్ వరకు ఫైట్ చేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేను డేర్గా చెప్పగలను. అవును కళ్యాణ్ గారు, అంటే ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూ వచ్చింది, వాయిస్ గట్టిగా రేస్ చేయాలంటే మీరు ఎప్పుడు కూడా ముందుండే వారిలో ఉంటారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా అంటే గద్వాల విజయలక్ష్మి అసలు ఏమైనా రెస్పాండ్ అయ్యారా అసలు ఈ విషయంలో? అవ్వలేదండి, ఎందుకంటే విత్ ప్రూఫ్స్ వస్తాయని ఆవిడ అనుకుని ఉండకపోవచ్చు. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇలా పట్టుకొని వస్తారు అనుకోలేదు. ఏమున్నాయని చూస్తే చాలా వస్తున్నాయి. కలుగులోంచి ఒకటి వస్తున్నాయి. ఒక 10-15 మంది బాధితులు నేను మాట్లాడాను, నాకు తెలుసు ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు మాట్లాడేసి ఇమీడియట్ గా దానికి కూడా నేను ప్రూఫ్స్ తీసుకొని మనుషులు పక్కన పెట్టా మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెడతాను. పక్కగా అన్ని క్లియర్ గా తీసుకొని నేను చెప్తానండి. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ఇది పెద్ద ఇష్యూ, ఇదే పెద్ద ఇష్యూ, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఆవిడ ఒక విధంగా చెప్పాలి అంటే నా గడి, నా సంస్థానం, నేను ఇక్కడ మహారాణి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో మేయర్ అయినంత మాత్రాన్ని నగరాన్ని అంతా ఆవిడ పాలించేస్తున్నానని ఫీల్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేస్తాను, ఎక్కడ పడితే అక్కడ ప్లేసులు తీసుకుంటాను, అందరి పొట్ట కొడతాను. నేను ప్రతి వారం కూడా 40-50 వేలు తెచ్చుకుంటాను. నా అనుచరులు నా పుట్టినరోజుకి బంగారు ఉంగరాలు ఒకసారి ఇస్తారు, ఒక్కొక్కసారి బంగారు గిఫ్ట్లు ఇస్తారు నా అనుచరులు. ఎందుకంటే వీళ్ళు ప్రతి వారం వీళ్ళు కలెక్ట్ చేసిన డబ్బులన్నీ ఆవిడ వాళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు బంగారం ఉంగరాలు అన్ని గిఫ్ట్లు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే వీళ్ళు ఎవరండి అసలు? వీళ్ళు ఎవరు చెప్పండి? ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వెళ్ళి ఆవిడ తాలూకు అనుచరులు వెళ్ళి 30,000-40,000 వసూలు చేసిన ఉన్నాయి తెలిసినవి మా దగ్గర చాలా ఉందండి. ఒకటేంటి, చిట్టా చాలా పెద్దగా ఉంది. వస్తే అన్ని బయటికి తీస్తాను, నేను ప్రతిదీ తీస్తా. ఆమెకి ఇప్పుడు ఈ 1500 గజాలు వెనక్కి తీసుకోవాలి గవర్నమెంట్. చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను విత్ ప్రూఫ్స్ వచ్చాను, ఇది వెనక్కి తీసుకోవాలి, మీరు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ పైన యాక్షన్ తీసుకోవాలి. నేను ఏదైతే ఎఫ్ఐఆర్ చూపించానో ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న ఆవిడ పెట్టిన ఎలిగేషన్స్ చూసి ఎప్పుడైంది, ఏమైంది, ఇవన్నీ చూసి మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. మేయర్ అయితే ఒకటి, సామాన్యులుగా అయితే ఒకటి, న్యాయం ఉండకూడదు. పోలీసులు ఎవరినైతే మా మీద ఎట్లా పెట్టి చేస్తున్నారో ఇప్పుడు మీరు చేయాల్సిందే. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా చేయాల్సిన బాధ్యత మీదే ఉంది, మీ ప్రభుత్వాన్ని. చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం మీదే ఇప్పుడు. ఎందుకంటే మీరే ఉన్నారు. ఆవిడ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇందులో జంపంగా ఇందులోకి వచ్చేసి ఇక్కడ ఆవిడ ఆస్తులు అన్ని సంపాదించుకోవాలి కాబట్టి వెంటనే మారిపోతారు. ఎందుకు మారుతారండి? అందులో గెలిచి అందులో ఉండాలి కదా, ఇందులోకి ఎందుకు వచ్చారు ఆవిడ? ఎందుకంటే తన ఆస్తి అక్కడ 1500 గజాలు ఉంది, మళ్ళీ బయటకు వస్తుందని ఆవిడ వచ్చారు. ఇప్పుడు ఏమైంది? మేము చూపించాం కదా, మాకు ఇప్పుడు చూపించండి. ఆవిడని అక్కడ నుంచి పంపించండి ఫస్ట్, లేకపోతే లీగల్ గా ఏం ప్రాసెస్ ఉందో అది చేయండి. మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణి గారు. నెక్స్ట్ మనం చూసాము కళ్యాణి గారు